హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కళారి శ్రీనివాస్. నేటితరం దినపత్రిక విశ్లేషణలో భాగంగా ఈరోజు మరి నేటితరం దినపత్రికలో ఏమేం వార్తలు వచ్చాయి, వాటి విశ్లేషణ ఏందో చూసుకుందాం. మీరు చూసుకుంటే నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. రైట్, ఇక్కడ సోషల్ మీడియాలో పూర్తిగా దుమారాన్ని రేపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్ గా మనం చూస్తున్నాం. యువత పరాన్నజీవులా మారుతున్నారు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వ్యాఖ్య చేయడము ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి పూర్తిగా తలనొప్పి తెచ్చే విధంగా ఉంది. సాక్షాత్తు ఈయన సెంట్రల్ మినిస్టర్లతో అసలు మీరు సోషల్ మీడియా చూస్తున్నారా, మీరు అసలు ట్రోల్ చూస్తున్నారా, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూస్తున్నారా అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే తన మంత్రులతోని మాట్లాడి అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీ పాలనపై ప్రశ్నలు, వాగ్దానాలు ఎక్కడ, ఉద్యోగాలు ఎక్కడ, యువత భవిష్యత్ ఏమిటి, న్యాయమా లేక నిర్లక్ష్యమా, చిన్న నిప్పురవ్వ అడవిని దయించినట్లు ఒక్క వ్యాఖ్య దేశాన్ని కుదిపేసింది అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. 2025 బొద్దింక ప్రకంపనలు, నిరుద్యోగాలపై నెత్తురు, నీట్ లీక్ దుమారం, వ్యవస్థలపై విసుగు, జీజీ తిరుగుబాటు. సో నిరుద్యోగులు, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదనేది మనకి ఇక్కడ చూడాలి. నీట్ పేపర్ లీక్ అనేది ఒకటి ప్రధానంగా మనకు కనిపిస్తుంది. వీ వాంట్ జాబ్స్, వీ వాంట్ జస్టిస్ అనేది యువత ఒక్క ట్విట్టర్ అకౌంట్ దేశాన్ని ఊపేసింది. సర్వోన్నత న్యాయమూర్తి వ్యాఖ్యల దుమారం, యువతలో ఆగ్రహం, వ్యవస్థలపై తిరుగుబాటు. బొద్దింక, ఈ బొద్దింక జీవితంలో కూడా అనుకుందో లేదో నేను ఇంతగానము వార్తల్లోకి ఎక్కుతా, ఈ మనుషుల మధ్య నన్ను హీరోగా నిలబెడతారని. నిజంగా యువత తలుచుకుంటే అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ ఏ విధంగా అయితే సోషల్ మీడియాను వాడుకొని అధికారంలోకి వచ్చిందో, ఎక్కువగా ట్రోల్స్ ద్వారా, రీల్స్ ద్వారా, మీమ్స్ ద్వారా ఇలా ఏదైతే వచ్చిందో, ఇవాళ అదే ట్రోల్స్ ద్వారా, మీమ్స్ ద్వారా బీజేపీ పార్టీ పూర్తిగా పతన స్థాయికి చేరుకునేటట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం వార్తలు ఒకసారి మనం చూసుకుంటే బొద్దింక సృష్టిస్తున్న భూకంపం, యూత్తో పెట్టుకుంటే అంతే, ఏ కథైనా కంచికే, నోరుంది కదా అని మాట్లాడితే జరిగేది ఇదే. ఇక వ్యవస్థల మీద నోరు పారేసుకుంటే అంతే సంగతి. ఒక్క ట్విట్టర్ అకౌంట్ దేశాన్ని ఊపేస్తుంది, యూత్ లో సునామీని సృష్టించింది. సర్వోన్నత న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తెచ్చిన దుమారం ఇది. కాలు జారినా తీసుకోగలమేమో కానీ నోరు జారొద్దని పెద్దలు ఊరికే అనలేదు. యువతను రెచ్చగొడితే రాజ్యాలే కూలిపోయాయి. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు బీజేపీ మెడకు చుట్టుకున్నాయి. బీజేపీ రాజకీయాల్లో కల్లోలం రేపుతున్నాయి. దేశమంతా బొద్దింక ప్రకంపనలు మొదలయ్యాయి. జెన్జీ తడాకా చూపిస్తున్నాయి, వ్యవస్థల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి 10 ఏళ్లకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, రాజకీయాలను మార్చేస్తూనే ఉంటాయి. 2013లో నమో మంత్రం దేశమంతా పాకింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు యూత్ అంతా బీజేపీకి అండగా నిలబడింది, కాంగ్రెస్ ను ఓడించింది. సాఫీగా సాగుతున్న బీజేపీ రాజకీయంలో ఈ బొద్దింక అలజడి ఇప్పుడు సృష్టిస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ బొద్దింకకు కలిసి వచ్చిన అంశంగా మారిపోయింది. నిజానికి ప్రజాస్వామ్యంలో 2013లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సోషల్ మీడియాను వాడుకొని ఏకంగా నమో మోడీ మంత్రాన్ని జపిస్తూ యూత్ మొత్తం మోడీ గారి పాలన కావాలి అంటూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ప్రతి 10 ఏళ్లకోసారి ఇట్లా ఒక సునామీ వస్తుందంటే ఇవాళ చీఫ్ జడ్జి గారు ఎవరైతే, సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ సిజే ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్, ఆయన చేసిన ఒక వ్యాఖ్యలకి ఇవాళ యూత్ మొత్తం బొద్దింక జనతా పార్టీగా ఆవిర్భవించింది. సో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని తెలుగులో పాట ఉంది కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఇవాళ మోడీ ఊహించుకోవాలి. తెలుగులో పాట ఉంది కదా, అది రాజకీయాలకు సరిగ్గా వర్తిస్తుంది. అన్ని బాగానే ఉన్నాయని అనుకున్నప్పుడు అలజడులు చెలరేగుతాయి. ఇప్పుడు దేశంలో కూడా బొద్దింక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది పాల పొంగులా చల్లారుతుందా లేక సునామీలా రాజకీయాల మీద పడుతుందా అనేది కొద్ది రోజులు ఆగితే గానీ చెప్పలేం భయ్. కానీ ఇప్పటికైతే దేశంలో బొద్దింక భూకంపం సృష్టిస్తోంది. చిన్న నిప్పురవ్వ అడవిని దయించి వేసినట్లు సర్వోన్నత న్యాయస్థాన అధిపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా అంటుకుంటున్నాయి, యువత ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆయన అన్యాపదేశంగా అన్నారా లేక కావాలనే అన్నారా అనే దానిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చారు. తానెవరిని ఉద్దేశించి అన్నది కాదని, కానీ అది అప్పటికే
దావానంలో పాకిపోయిందని దేశమంతా విస్తరించింది. బొద్దింక రూపంలో నిరసన మొదలైంది. అయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలంటే లా చదవాల్సిందే, ముందు లాయర్ కావాల్సిందే. న్యాయం గెలవాలంటే, న్యాయం బతకాలంటే లాయర్లు ఉండాల్సిందే. దేశం మొత్తం మీద కొన్ని లక్షల సంఖ్యలో కేసులు కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంటున్నాయి. వాటికి పరిష్కారం కోసం ఆలోచించాల్సిన ఈ న్యాయమూర్తులు, ఈ న్యాయవాదులు తప్పు పట్టడంలో అర్థం లేనిది. పైగా యువతను నిందిస్తే ఏం లాభం లేదు. యువత నిరుద్యోగులుగా ఎందుకు మారుతున్నారు? చదువుకున్న యువకులకు ఉపాధి ఎందుకు జరగడం లేదు? ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? అయినా దేశంలో గత దశాబ్ద కాలంగా యువత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. పొట్ట నింపుకునేందుకు దొరికిన పని చేస్తున్నారు. కానీ ఏనాడు పాలకులను యువత వేలెత్తి చూపలేదు, నిందించలేదు. ఒక్క మాట చెప్పాలంటే సర్దుకుపోతున్నారు. అందులో కొంతమంది కనీసం ఉపాధి లేక అల్లాడుతున్నారు. అయినా ఎక్కడ ప్రభుత్వాలను పెద్దగా ప్రశ్నించడం లేదు. సైలెంట్ గా ఉన్న యువతను గెలికితే ఎలా ఉంటుందో దేశ చరిత్రలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. యువత దేశానికి బొద్దింకలుగా మారి పరాన్న జీవులైపోతున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే న్యాయం ఎలా జరుగుతుంది? యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పాల్సిన స్థానంలో ఉన్నవారు యువతను ఎగతాళి చేయడం ఏంటి? ఆ న్యాయమూర్తి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎంత సమర్థించుకున్నా జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది. యువత మేలుకొంది, తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్న కసి మొదలైంది. జెన్జీ యువత మొత్తం పూర్తిగా కాక్రోచ్ జనతా పార్టీలో మీరు చూడండి, ఎక్కువ యువత వాళ్ళకు కావలసిన 5 మేనిఫెస్టో కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. మీరు లేజీ అయితే చాలు, మొత్తం సోషల్ మీడియాలో ఉంటే చాలు, మీరు ప్రశ్నించడం నేర్చుకుంటే చాలు అని అన్నందుకు సోషల్ మీడియాలో మీకు తెలుసో లేదో ఒక 10,000కు పైగా కేంద్ర విద్యాశాఖ మంత్రి నువ్వు రాజీనామా చేయని చెప్పేసి కేసు ఫైల్ చేసిరట. అంటే ఎంత దారుణ స్థితికి ఇవాళ బీజేపీ పడిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే బీజేపీ ప్రధానమంత్రి మోడీ తమ మంత్రులను పట్టుకొని అసలు మీరు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారా, అసలు ఈ బొద్దింక పార్టీ ఏంది, ఏం జరుగుతున్నా ఏం పట్టించుకోరా అని చెప్పేసి తన మంత్రివర్గం మీద మండిపడి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో యువతకు ఎక్కువ పాత్ర ఇవ్వాలని ఆయన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. అంటే ఈ కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీ ఎంత ఘనం దేశ ప్రధానమంత్రి మైండ్ను తొలిచివేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక బీజేపీ వాళ్ళు, వీళ్ళు బంగ్లాదేశ్, వీళ్ళు పాకిస్తాన్, మీ బతుకులకు అదొక్కటి తప్ప ఇంకొకటి రాదు. అరే యువత దేశంలో నిరుద్యోగంతో ఎంతో మంది నీటి పరీక్ష రాసి చనిపోతుంటే మీరు బొద్దింకలు, కప్పలు, ఈగలు, దోమలు వీటిని నమ్ముకుంటే బాగుండదని బీజేపీ భజన చేసే వాళ్ళు ఇంకా మోడీని అవతార పురుషుడిగానే భావిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ భూకంపం ఎందుకు వచ్చింది అని వెతకండి. ఏమన్నంటే బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్లు, యుద్ధము, కొట్లాట, భారతదేశం, జై భారతమాత, ఈ జై శ్రీరాములు, ఇవి మానండి. ఇకనైనా మారండి. కాలం మారుతుంది, వ్యవస్థ మారుతుంది, కొత్త రక్తం వస్తుంది. వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తే పాకిస్తాన్ వాళ్ళ, వాళ్ళు ఎదురు తిరిగితే బంగ్లాదేశ్ వాళ్ళ. ఇదేనా మీరు నేర్పుతున్న రాజ్యాంగంలో, ఈ ప్రజాస్వామ్యంలో మీరు చేసేది? అందుకనే బొద్దింక సృష్టిస్తున్న ఈ భూకంపం బీజేపీకి ఎందుకు ఉలిక్కిపడిందో తెలియలేదు. సరిగ్గా ఇదే సమయంలో నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం అనేది జెన్జీకి కలిసి వచ్చింది. జెన్జీ అంటే ఏందో మీకు అర్థమైందా? అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళంతా, ఈ యూత్ అంతా జెన్జీ బ్యాచ్ అన్నట్టు. అందుకనే జెన్జీ అనేది ఆ పదం వచ్చింది. ఇది గూగుల్ ఒక పేరు పెట్టింది. అయితే దేశమంతా ఉద్యమాలు మొదలు పెడుతున్నారు. బొద్దింక జనతా పార్టీ అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు, కేవలం యువత యొక్క అసహనం. యువత తలుచుకుంటే, స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, యువత దేశం ఏలుకో అని చెప్పాడు. అంటే ఇవాళ స్వామి వివేకానంద మాటలు నిజమవుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యువత మేలుకో, నీ దేశాన్ని ఏలుకో అంటే ఇలా మేలుకొంది యువత. ఇవాళ ప్రశ్నిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే మనస్తత్వం మీరుంటే మీరు కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరండి. అయితే కంటెంట్లోకి వెళ్తే, బొద్దింక జనతా పార్టీ అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు, కేవలం నెటిజన్ల కోసం పెట్టిన ట్విట్టర్ అకౌంట్. అది ఒక్కసారిగా ఇంటర్నెట్ కుదిపేసింది. 4-5 రోజుల్లోనే మిలియన్లు దాటిపోయింది. బీజేపీకి ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడో దాటిపోయింది అది. అంటే
ఇంకా డిజిటల్ మీడియా రంగంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీరు ఇంకా 10 సంవత్సరాలు పాకులాడినా దాన్ని అందుకోలేరు. కొద్ది రోజుల్లో 4-5 రోజుల్లోనే మిలియన్లు దాటిపోయింది. బీజేపీ పార్టీ ఫాలోవర్లను మించిపోయింది. అంతే, రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది. అయినా బొద్దింక ఇంత వేగంగా విస్తరిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. 4-5 రోజుల్లో సునామీ వస్తుందని ఎవరి ఊహకు అందలేదు. నిరుద్యోగులు యువత తలుసుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం. 2013లో నమో మంత్రం కూడా ఇలాగే వచ్చింది. దేశమంతా మార్పు కోరుకున్నది. కాంగ్రెస్ కు చరిత్రలో పరాజయాన్ని కూడబెట్టింది. ఆ సమయంలో బీజేపీ యువతకు ఇచ్చిన హామీలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అనేది పెద్ద ప్రభావం చూపింది. అంతే, బీజేపీ చరిత్రలో ఎన్నికల సునామీ సృష్టించింది. సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. తర్వాత దేశమంతా విస్తరించింది. గవర్నర్ వ్యవస్థను నాశనం చేసింది. పూర్తిగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉత్తరాది ఆ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడానికి ప్రయత్నం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న పెద్ద ఆయన ఒక్క మాట అన్నందుకు అది బీజేపీ పార్టీ మెడకు చుట్టుకొని బీజేపీ పార్టీ పూర్తిగా ఈ బొద్దింక తినేసే ఫోటోలు 100,000 వీడియోలు వస్తున్నాయి. బొద్దింక కూడా కలలో అనుకోలేదు నేను ఇంత హీరోగా అయితా అని చెప్పి. నిజానికి యువత అసహనం, యువత యొక్క ఆవేశాన్ని ఈ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. ఇక ఎన్నికల ముందు చేసే వాగ్దానాలే కాదు, వాటి అమలు అనేది పాలకులు పూర్తిగా మర్చిపోయారు. ప్రతిదానికి ఒకటే మంత్రం వేసుకుంటూ వెళ్ళారు. సమాజం నుంచి ప్రశ్న లేకుండా చేసుకున్నారు. సమాజం ఏం కోరుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తాము చెప్పింది జనం ఆశిస్తున్నారనే పద్ధతిలో బీజేపీ నేతలు సాగుతూ వచ్చారు. కానీ ప్రజల్లో కూడగట్టుకున్న ఆందోళన ఒక్కసారిగా పెళ్ళుపికినట్లయింది. ఎన్నికల కమిషన్ ఏం చెప్పినా విన్నారు. బీజేపీ నేతలు ఏం సూచించినా అనుసరించారు. కానీ ఒక సర్వోన్నత న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. బొద్దింకను తెర మీదికి తీసుకొచ్చి రాజకీయాలను భయపెడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి నోరుంది కదా అని ఏం మాట్లాడితే అది మాట్లాడితే మన ప్రాణాల మీదకే వస్తుంది. దానికి సరిగ్గా ఉదాహరణ ఈ బొద్దింక జనతా పార్టీ అనేది కేవలం ఏ బంగ్లాదేశంలో కాదు, ఏ పాకిస్తాన్లో కాదు, ఎవరో చొరబాటుదారు కాదు, మన భారతదేశంలో ఉన్న యువత ఆవేశాలకు లోనైపోయి ఇవాళ బీజేపీ పార్టీ పూర్తిగా అధికారం కోల్పోయే దిశకు ఒక తిరుగుబాటుకు గురైపోయింది. ఇది నిరుద్యోగులు యువత తలుచుకుంటేనే ఈ దేశం పూర్తిగా మారిపోతుంది అనడానికి ఇది ఒకటి. ఇప్పుడు నమో బుద్ధాయ, నమో మోడీ అన్న, నమో ఇదన్నా ఏది సాగదు. ఇప్పుడు యువత అంతా ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. యువత అంతా తిరుగుబాటుతనం నేర్చుకుంటున్నారు. అందుకనే కేంద్ర విద్యాశాఖ మంత్రిని మీరు బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆయన మీద కేసులు 10,000కు పైగా అయిపోయినాయి. అంటే అర్థం చేసుకోండి, ఆన్లైన్లో టకా 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 కేసులు కోకొల్లలుగా పెడుతున్నారు. ఎవరు ఆపుతారు? ఇది మొత్తానికి బొద్దింక సృష్టిస్తున్న రాజకీయ కల్లోలం. ఈ కల్లోలం నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. ఒక సుస్థిరమైన పాలనను చేసేలాగా ప్రశ్నించే తత్వాన్ని తీసుకోవాలి. ఇది ప్రధానంగా మొదటి పేజీలో ఉన్నది. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల. జూన్ జూలైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించున్నట్లు ఈసీ తెలిపింది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్లు దాఖలకు జూన్ 8 చివరి తేదీ, 9న నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. సో ఇది రాజ్యసభ అంటే ఎంపీ స్థానాలకు 24 ఎంపీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసిన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రధానంగా మరొక చూసుకుంటే ఇక కిడ్నీ మార్పిడి చికిత్సల్లో నిమ్స్ ఘనత, వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు కూడా నిమ్స్ ఈ డాక్టర్లే అంటే వైద్య నారాయణ అన్నారు కాబట్టి కిడ్నీ మార్పిడి దాంట్లో కూడా నిమ్స్ నెంబర్ 1 గా ఉందని ముఖ్యమంత్రి గారు ఇక్కడ వాళ్ళను ప్రశంసించినట్టుగా మనం ఒకటి చూస్తున్నాం. నెక్స్ట్ మరొకటి చూసుకుంటే డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లో రోల్ మోడల్ గా తెలంగాణ. పౌర సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్, ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్ ను
అనుసంధానించేలా ఎకో సిస్టమ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ లో 2026లో మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నిన్న మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. పౌర సేవల్ని ప్రజలకు సమర్థవంతంగా పారదర్శకంగా ప్రజల ముంగిటకు చేర్చేలా ఒక ప్రత్యేకమైన కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI ఆధ్వర్యంలో నోవాటెల్లో ఒక సమావేశాన్ని నిర్వహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం గ్లోబల్ ఎకనామీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతుందని, సాంప్రదాయ పద్ధతుల్లో స్థానంలో వ్యవస్థను రీడిజైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్ తెరపైకి వచ్చాయన్నారు. నిజంగానే డిజిటల్ మీడియాలో ఒక విప్లవం అయితే వచ్చింది కదా, చూసిరు కదా, అది కాక్రోచ్ జనతా పార్టీ. అట్లా ప్రశ్నించే తత్వాన్ని ప్రతి యూత్ నేర్చుకుంటుంది. కాబట్టి పాలకులు మారాలి, కాలాలు మారుతున్నప్పుడు, యువత ప్రజలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా మారాలి. ఆ మార దిశగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా తెలంగాణ ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేలాగా సమాచార శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే అదనపు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి, లీకేజీలను అరికట్టి బడ్జెట్ లక్ష్యాలను అందుకోవాలి. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక భేటీకి కమిటీ సభ్యులైన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదనపు మార్గాల అన్వేషణ అదొకటి చేస్తూ వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం అధికారులతో కలిసి లోతుగా సమీక్షించినట్టుగా ఇక్కడ ఒక వార్తను మనం చూసుకుంటున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు రుణాలు పెంచాలి, సాంప్రదాయ వ్యవసాయ రుణాలకే పరిమితం కారాదు. బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నిజానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రుణాలు పెంచాలి అని అంటే వాళ్ళకు లోన్లు ఇవ్వాలంటేనే బ్యాంకు మేనేజర్లు 1,00,000 కండిషన్స్ పెడతారు, తిప్పించుకొని ఇస్తారు. సో ఇదిగా వార్తల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజాభవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకర్లు కేవలం సాంప్రదాయ పంట రుణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రుణాల పంపిణీ భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినా చెప్పకపోయినా భారీగా పెంచాల్సిన అవకాశం ఉంది. కాబట్టి అది పెంచాలి, రైతులకు ఈజీగా రుణాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే పదే కొందరికే రిజర్వేషన్లు ఇస్తే ఎలా, మిగతా వారికి కూడా ప్రయోజనం ఉండొద్దా? కొందరికి రిజర్వేషన్ దక్కితే మరి మిగతా ప్రజలేం గాను? ఇలా అయితే దేశంలో రిజర్వేషన్ నుంచి బయటపడేనా? IAS తల్లిదండ్రుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు. కరెక్టే. నిజానికి ఒకసారి రిజర్వేషన్ తో లబ్ధి పొందిన కుటుంబంలో మళ్ళీ ఆ కుటుంబం రిజర్వేషన్ కోసం చేయకూడదు. ఇలా చేయడం వల్ల రిజర్వేషన్ ను దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చి ఒక్కసారి రిజర్వేషన్ అందుకుంటే ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ ఇంకొకరు ఆ కుటుంబంలో నుంచి రిజర్వేషన్ కి అనర్హులు. ఇది నిజం. సో గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. రైట్. మరొక వార్తను చూసుకుంటే MBBS విద్యార్థినికి KTR భరోసా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కొల్లాపూర్ నియోజకవర్గం కల్వరాలకు చెందిన బోరెల్లి గౌడి పటంచెరువులో మహేశ్వరం మెడికల్ కళాశాలలో MBBS చదువుతోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించి KTR గారు ఆ MBBS విద్యార్థికి ఒక భరోసాను చేశారు. నిజమైన ఒక మంచి వార్త. ఇక మరొక వార్తను చూసుకుంటే మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ముఖ్య అతిథి హాజరు కానున్న KTR బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ BRS మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు పాల్గొన్నారు. సో బ్రోచర్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి అక్కడ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబర పండుగలు చేసుకుంటారట. సంతోషం. సో జనగామ జిల్లాలో విషాదం.
ఆలయ కోనేరులో అర్చక తండ్రి కొడుకుల మృతదేహాలు. అయ్యో, నిజంగా జనగామ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆలయ కోనేటిలో అర్చకులైన తండ్రి కొడుకుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. నిజానికి బ్రాహ్మణులు చాలా మంది పేదవాళ్ళు ఒకప్పుడు అంటే బ్రాహ్మణ వ్యవస్థ పూర్తిగా ఈ సమాజాన్ని కులం పేరుతో విడగొట్టేసి లబ్ధి పొందిదేమో, కానీ ఇప్పుడైతే బ్రాహ్మణులు చాలా మంది చాలా పేదరికంతో పేద బ్రాహ్మణులు కూడా ఉన్నారు. కనీసం ఆహారం లేక కూడా, వాళ్ళకు పనులు లేక కూడా, పౌరోహిత్యం లేక కూడా చాలా బాధలో ఉన్నారు. ప్రభుత్వం ఆ పేద బ్రాహ్మణులను గుర్తించి అర్హులైన వారికి కనీసం ఆర్థిక భారం నుంచి విముక్తి అయ్యే ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఇలా ఆత్మహత్య చేసుకుంటే చావు పరిష్కారం కాదు కదా. అది ఎవరైనా సరే, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, చావు అనేది మంచిది కాదు. సో ఇంకోటి మనం చూస్తున్నాం, 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అరుదైన రికార్డ్ సాధించిన నీమ్స్ అభినందించిన మంత్రి దామోదర రాజనరసింహ. నీమ్స్ లో ఇక 2000 పైగా కిడ్నీ ట్రాన్స్ఫర్లు చేసుకున్నారట. ఇదొక విషయాన్ని మనం చదువుకున్నాం. సో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం, బీఆర్ఎస్ రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. వచ్చినప్పుడు చూద్దాంలే, ముందలైతే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏదో ఒక పేరుతో పెట్టి తెలంగాణ భూములను పంచుకునే కదా. సో ఇది ఒక పొలిటికల్ వార్తగా మనం చూడొచ్చు. సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ విద్యారంగంలో ఒక సంచలనం అయితే జరిగింది. ఈ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి ఐఏఎస్ గారు రాజీనామా చేసినట్టుగా చూస్తున్నాం. సోషల్ మీడియాలో దీని వెనక ఒక పెద్ద కథ ఉంది అంటూ చర్చ జరుగుతోంది. అసలు ఏంటి చూద్దాం. విద్యారంగంలో అనేక మార్పులు సూచిస్తూ నివేదిక, అంతలోనే రాజీనామా చేయడంపై సర్వత్రా ఒక చర్చాంశనీయమైపోతుంది. తెలంగాణ విద్యారంగంలో సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కీలక బాధ్యతల్లో నియమించింది. సరే, నియమిస్తే అది ఎందుకు మరి రాజీనామా చేయాల్సిందో మనం 3వ పేజీలో ఒకసారి వెళ్ళి 3వ పేజీలో చూద్దాం. 3వ పేజీలో చూస్తే MBBS దృష్టి పెట్టండి. రైట్. అయితే తన పదవికి 4 నెలల ముందుగానే రాజీనామా లేఖను ప్రభుత్వానికి సమర్పించడం రాష్ట్ర రాజకీయ విద్యా వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారుతుంది. తెలంగాణ విద్యారంగంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం ఆకునూరి మురళి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్కరణల నివేదిక పూర్తి కావడంతో తన బాధ్యత ముగిసిందని పేర్కొంటూ తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. ఇక విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన తొలి విద్యా కమిషన్ చైర్మనే ఇలా అర్ధాంతరంగా పదవి నుండి తప్పుకోవడంతో మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలు, నూతన విద్యా చట్టాల రూపకల్పన ఏ మలుపు తిరుగుతుందనేది ప్రశ్నార్థకంగా ఆసక్తికరంగా మారుతుంది. ఇంకా 4 నెలల పదవీ కాలం మిగిలిండగానే ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవడం, రిజైన్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాగానే ఉంది, కానీ తన రాజీనామా విషయంపై సీఎం కార్యదర్శికి కూడా ముందస్తు సమాచారం పంపారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కొన్ని సిఫారసులు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాల మార్కెట్ ప్రణాళికల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి హేతుబద్ధీకరించాలని కమిషన్ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు కూడా బగ్గుమన్నాయి. దీనికి తోడు ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి ఇంటర్ విద్యా వ్యవస్థను కూడా పాఠశాలలో విద్యలోనే విలీనం చేయాలన్న ఆలోచన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సిఫారసులపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఉపాధ్యాయ కొన్ని సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఏసీ రూములో కూర్చొని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియకుండా ఇలాంటి నివేదికలు ఇచ్చారంటూ ప్రతిపక్ష నేతలు కమిషన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయి ధీటుగా మార్చాలనే పట్టుదలతో ఉండే ఆకునూరి మురళి మరి గతంలో ఏపీ విద్యాశాఖలను కీలక బాధ్యతలు నిర్వహించారు ఈయన. అయితే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు చుట్టూ మురిసిన రాజకీయ జగడం, ఉపాధ్యాయ లోకం నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతే, అంతర్గత ఒత్తిళ్ల వల్లే ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం తీసేయడం ఒకటైతేనేమి, అలాగే ఉపాధ్యాయులుగా బోధనేతర పద్ధతిలో ఉన్న వాళ్ళు, అధ్యాపకులుగా ఉన్న వాళ్ళందరి జీతాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తగ్గించాలని చెప్పడంతో తెలంగాణలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆయన మీద ధ్వజం ఎత్తాయి. దాంతో కొంత మనస్తాపానికి గురి చెందాడు, లేకపోతే
మరి ఇంకేమైందో మొత్తానికైతే ఆయన కొంత పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయడం ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా జీర్ణించుకోలేకపోయాడేమో. సో మొత్తానికి అది. ఇక రిజర్వేషన్లు కొందరికి ఇస్తే పదే పదే ఎలా అని చెప్పేసి మనం ఇది చూస్తున్నాం. ఇది ముమ్మాటికి తప్పే. ఒకసారి రిజర్వేషన్ పొందుకున్న కుటుంబం మరొకసారి రిజర్వేషన్ కోసం ప్రాకులాడకూడదు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలి. రైట్, మొదటి పేజీ రెండో పేజీ మనం చూస్తున్నాం. ఇదంతా మనం నీట్ పేపర్ లీకేజీ దర్యాప్తు ముమ్మరం, లాతూర్కు చెందిన డాక్టర్ అరెస్టు. లీడ్ పేపర్ అయిపోయింది, దాని మీద చాలా మంది చనిపోయారు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా నీట్ పేపర్ లీకేజ్ మీదనే ఆ విద్యాశాఖ మంత్రి నువ్వు ఆయన మీద కేసులు కూడా ఒక 10,000 కంటే పైగా కేసులు కూడా పడ్డాయి. ఇంకా మరి చూడాలి మరి ఎటువైపు వెళ్తుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జనగామ జిల్లాలో విషాదం, ఆలయ కోనేరులో అర్చక తండ్రి కొడుకుల మృతదేహం. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా దాని గురించి. శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఉన్న కోనేటి గుండంలో నుంచి 2 మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఆలయ ప్రధాన అర్చకులు వారాయేరు లక్ష్మీ నరసింహాచార్యులు కుమారుడు పవన్ కుమార్ చార్యులు ఆలయ గుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది మృతదేహాలను బయటికి తీయించారు. తండ్రి కొడుకుల మృతదేహంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు పోలీసులు చేశారు. కుటుంబ సభ్యులను సన్నిహితుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇది 3వ పేజీలో ప్రధానంగా మనం చూస్తున్న వార్తలు. ఇక 4వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే రైట్, ఇక ప్రధానంగా 4వ పేజీలో మనం వార్తలు మనం చూసుకుంటే ఘనంగా వాసవి క్లబ్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం అంటూ ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే అప్పులు తీర్చే మార్గం కనిపించలేక అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్న ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. పంటల సాగులో నష్టం, తల్లికి ఆరోగ్య సమస్యలు, అప్పులు తెచ్చి ట్రీట్మెంట్, అప్పులు తీర్చే మార్గం లేక మరణం, బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రసమయ్య పరామర్శ. నిజంగా ఇంకా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న ఈ తరుణంలో కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఇవాళ రైతులు ఇంకా ఆత్మహత్య చేసుకునేంత కాలం దాపురించింది అంటే ఈ సమాజానికి మంచిది కాదు. అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటే మనకు చాలా తీరని శోకంగా భావించాలి. ఇలాంటి వారిని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా నిలవాలి. ఇక గజ్వేల్ న్యాయస్థానంలో సంచలనమైన తీర్పు అంటూ మనం ఒకటి చూస్తున్నాం. 10 లక్షల అప్పు వ్యవహారంలో నిందితుడికి గట్టిగా దెబ్బులి బాధితుడి నుంచి 14 లక్షలు చెల్లించాలని ఆదేశం. చెల్లించకపోతే 3 నెలల కారాగార శిక్ష. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకుండా మోసగించిన వ్యవహారంలో గజ్వేల్ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. గుల్లపల్లి కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జిల్లా శ్రీకాంత్ బాధితుడికి 14 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అదనంగా ప్రభుత్వానికి 5,000 జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించినట్లయితే 3 నెలల కారాగార శిక్ష అనుభవించాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే గజ్వేల్ ప్రాంతానికి చెందిన గుల్లపల్లి కుమార్ జిల్లా శ్రీకాంత్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. గుల్లపల్లి కుమార్ జిల్లా శ్రీకాంత్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. 2019 జూలై 22న తన అవసరాల నిమిత్తం జిల్లా శ్రీకాంత్ 10 లక్షలు అప్పుగా తీసుకున్నట్టు ఫిర్యాదు పేర్కొన్నాడు. ఈ మొత్తాన్ని తన ఖాతా నుంచి ఆయన ఖాతాకు బదిలీ అంటే ఫోన్ పే ద్వారా గూగుల్ ద్వారా పంపిస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించారు. 1 సంవత్సరం లోపు వడ్డీతో సహా మొత్తం తిరిగి చెల్లిస్తానని నిందితుడు హామీ ఇచ్చినప్పటికీ గడువు ముగిసిన డబ్బులు చెల్లించలేదని బాధితుడు ఆరోపించారు. అనంతరం నిందితుడు ఇచ్చిన చెక్కు బ్యాంకులో సమర్పించగా నగదు లేక తిరస్కరించబడింది. దీంతో బాధితుడు స్థానిక పోలీసు స్థావరాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అనంతరం న్యాయపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసిన గజ్వేల్ న్యాయస్థానంలో విచారణ చేపట్టారు. కేసును సమగ్రంగా విచారించిన గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మూల స్వాతి గౌడ్ ఫిర్యాదుదారుడు సమర్పించిన ధన లావాదేవీల పత్రాలన్నీ, వాంగ్మూలాలన్నీ, ఇతర ఆధారాలన్నీ పరిశీలించి నిందితుడు అప్పు తీసుకున్న విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. దీంతో బాధితుడికి 14 లక్షలు తీసుకుంది, 10 లక్షలు అయితే 14 లక్షలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని, ప్రభుత్వానికి 5,000 రూపాయల జరిమానా కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇక ఈ తీర్పు గజ్వేల్ ప్రాంతంలో ఒక చర్చాంశనీయంగా మారింది. అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకునే వారికి ఇది గట్టి గుణపాఠంగా మారింది. నిజానికి సమాజంలో అప్పు తీసుకుంటారు,
ఖతం, తీసుకున్న దగ్గర నుంచి కనిపించకుండా వెళ్ళిపోతారు. ఇలాంటి వారిపై అన్ని ఆధారాలు ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో ఇస్తే ఖచ్చితంగా పోలీసులు, గజ్వేల్ పోలీసులను, గజ్వేల్ న్యాయస్థానాన్ని అభినందించాలి. ఇలాంటి వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే కోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా కోర్టుకు ఫీజు కట్టాలి, తర్వాత తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కోర్టు కట్టిస్తుంది, లేదంటే కఠిన కారాగార శిక్షను కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది గజ్వేల్ ప్రాంతాల్లో ఒక చర్చాంశనీయంగా మారింది. ఇక ప్రధానంగా మరొక వార్తను చూసుకుంటే ఐరన్ కంపెనీలలో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికుడి కాలు కట్ అయిపోయింది. అయ్యో తండ్రి. క్రేన్ బెల్ట్ తెగి శ్రీకాకుళం కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రామరెడ్డి నగర్ లో ఘటన. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలు మొత్తం కట్ అయిపోయింది. చూడండి, కార్మికుల కష్టాలు ఇలా ఉంటాయి. ఇక వార్తలకు వెళ్తే పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం మరో కార్మికుడి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రామరెడ్డి నగర్ లో ఉన్న ఓ ఐరన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో శుక్రవారం కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్రెయిన్ బెల్ట్ తెగిపడి భారీ ఇనుప లోడ్ కాలిపై పడడంతో అతని ఎడమ కాలు మోకాలు కింది భాగంలో తెగి పడిపోయింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు తోటి కార్మికులు వివరాలు తెలిపిన ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామకృష్ణ 40 ఏళ్లు ఉపాధి కోసం నగరానికి వచ్చి రామరెడ్డి నగర్ లో ఐరన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం భారీ ఇనుప పరికరాలు క్రేన్ సహాయంతో అన్లోడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సుమారు 4 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తిన ఇనుప లోడు మోస్తున్న బెల్ట్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో భారీ ఇనుప సామాగ్రి నేరుగా రామకృష్ణ కాలుపై పడింది. భారీ బరువు పడడంతో రామకృష్ణ ఎడమ కాలు మోకాలు కింది భాగం వరకు పూర్తిగా తెగిపడిపోయినట్లు ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది. జీవనం కోసం, పొట్టకూటి కోసం ఇది. ఇక మరొక వార్త చూసుకుంటే ప్రాణాలు తీసిన ధాన్యం కుప్ప, ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు. నిజానికి మనం చూస్తాం హైవే రోడ్డు మీద ఈ వడ్లు ఎండబోయడం కానీ, కందులు వేయడం కానీ, ఇంకా మరే విధంగా కానీ అలా చేయకూడదు. రైతులకు ఈజీగా అవి చేసుకోవాలనే ఒక అత్యాశ ఉండొచ్చు, కానీ దానివల్ల ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. మార్గ మధ్యలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యంపై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కంచెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ గౌడ్కు తీవ్ర గాయాలు కాగా కారులో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు మీద పోయొద్దు, అట్లా రోడ్డు మీద పోసి వచ్చిపోయే వాహనాలకు ప్రమాదాన్ని కొనిపిస్తే ఇట్లా ప్రాణాలు పోయి, అంటే మీరు లబ్ధి పొందడం కోసం ఇతరుల ప్రాణాల మీదతో చెలగాటమాడుతున్నట్టుగా అయిపోతుంది. సో ఇది మొత్తానికి. ఇక గ్యాస్ వినియోగదారులకు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఖచ్చితంగా గ్యాస్ వినియోగదారులు మీరు కేవైసీ చెల్లించకపోతే మీరు ఆ కేవైసీని మొత్తం పూర్తి మీ డేటాను మరొకసారి సబ్మిట్ చేసుకోవాలనేది ఇక్కడ వార్తను మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. ఘనంగా 36వ వర్ధంతి వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామాజిక కార్యకర్త కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు. భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త కంటెస్టెడ్ ఎమ్మెల్సీ వీడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా భారత సమాచార విప్లవ పితామహుడు, ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి యువతకు నూతన అవకాశాలు దారులు తెరిచిన మహానేత రాజీవ్ గాంధీ అని తెలిపారు. కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి అనేకమైన కీలక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకెళ్లిన నాయకుడికి ఆయన చరిత్రలో నిలిచిపోయారని, నిజంగా రాజీవ్ గాంధీ పరిపాలన అట్లా ఉందని చెప్పేసి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఒక వార్తను మనం చూస్తున్నాం. ఇక చివరగా మనం 5వ పేజీలో ఒక్కసారి మనం చూసుకుంటే, సెట్ అయితే సేఫ్, లేదంటే కూల్చివేతే. దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై వెల్లువెత్తున్న విమర్శలు. కేవలం ఎంపిక చేసిన భవనాలపైనే అధికారుల ప్రతాపం. దారికి రాని వారిపై స్థానిక నాయకులు చెప్పిన వారిపైనే కక్ష సాధింపు చర్యలు. పాక్షిక కూల్చివేతలతో బిల్డప్. ఆపై యథేచ్ఛగా కొనసాగుతున్న పనులు. గండిమైసమ్మ తాజా హోటల్ సమీపంలో సీజ్ అయిన అక్రమ వాణిజ్య సముదాయం పూర్తి. బౌదూరుపల్లిలో కూల్చివేసిన చోటే భారీ రేకుల షెడ్డు నిర్మాణం. మరి వీటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? తాజాగా శుక్రవారం అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేత, చిన్న నిర్మాణాలపై దాడులు చేస్తున్నారు. పెద్ద తలకాయల వ్యవహారంలో కంటి తుడుపుగా చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి అధికారులపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది దుండిగలు అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? సో చిన్న వాళ్ళైతేనేమో వాళ్ళ మీద
యాక్షన్ తీసుకొని వాళ్ళు కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తారు. అదే పెద్ద తరకాలు అయితే వాళ్ళను కొత్త అల్లులుగా తీసుకొని వాళ్ళకు మాత్రం తూతూ మంత్రంగా కంటి తుడుపుగా పాక్షికంగా కూల్చివేతలు చేస్తున్నారు. ఇది ఎవరి కోసం? ఈ నామమాత్ర చర్యలు ఎవరి కోసం అంటూ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. సో సిఎంసి దుండిగల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా సాగుతున్న భారీ భవనాలు, వాణిజ్య సమాధానాలపై కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం కొందరిపైనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాసులు చెల్లిస్తే మౌనం, తమ దారికి రాకపోతే కూల్చివేతలు అన్నట్టుగా అధికారుల తీరు మారిందన్న విమర్శల స్థానికులు జోరుగా విమర్శలు చేస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. పాక్షికంగా కూల్చివేతలతో రికార్డుల కోసం హడావుడి చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత అదే పాత భవనాలు పూర్తి స్థాయిలో నిర్మితమై ప్రారంభోత్సవాలకు కూడా సిద్ధమవుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. దుండిగల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల నియంత్రణ పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం కొన్ని కూల్చివేతలు కూల్చారు. దొమ్మరప్ప పోచంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 168లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 3 భవనాలను గాగిలాపూర్ గ్రామంలో రహదారిని ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్ వాళ్ళను అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బృందం కూల్చేసింది. అయితే ఈ హడావుడి చర్యలని కేవలం ఉన్నతాధికారుల కళ్ళు కప్పించేందుకేనని ఎంపిక చేసిన కొన్ని నిర్మాణాలపైన దాడులు చేసి అసలు అక్రమార్కులను తప్పించే వ్యూహం ఇందులో దాగి ఉందని స్థానికులు గట్టిగా ఆరోపిస్తున్నారు. మరి పాక్షిక కూల్చివేతలు ఎవరి కోసము? అధికారుల పాక్షిక కూల్చివేతలు నాటకానికి స్థానికంగా ఉన్న కొన్ని భవనాలే సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. గండి మైసమ్మ తాజా హోటల్ పక్కన G2 అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులతో నిర్మించిన ఓ భవనంపై గతంలో అంటే ఫిబ్రవరి నెలలో అధికారులు సీజ్ చేసి పాక్షికంగా కూల్చేశారు. కానీ ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు అక్రమ భవన నిర్మాణదారుడికి మధ్య ఏ ఒప్పందం జరిగిందో ఏమో గానీ ఇంకేముంటది, కాసులు ఇచ్చి పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్మాణం పూర్తి స్థాయిలో ముస్తాబై వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమైంది. అదేవిధంగా బౌదూరుపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో సుమారు 1500 గజాల్లో నిర్మించిన భారీ షెడ్ నిర్మాణ విషయంలోనూ గతంలో అధికారులు కంటి తుడుపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ నిర్మాణం సైతం రైట్ చూస్తున్నాం. సెట్ అయితే సేఫ్, లేదంటే కూల్చివేతే. ఏం సెట్ కావాలి అని అంటే డబ్బులు అడిగిందల్లా ఇచ్చేస్తే ఆ అక్రమ నిర్మాణం వైపు చూడరు. ఒకవేళ ఇయ్యకపోతే చిన్న కట్టుకునే వాళ్ళ మీదనే ఎక్కువ ప్రతాపం చూపిస్తారు. అదే మనం చూస్తున్నాం. అధికారుల పాక్షిక కూల్చివేతలు నాటకానికి స్థానికంగా ఉన్న కొన్ని భవనాలు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. గండి మైసమ్మ తాజా హోటల్ పక్కన G2 అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులతో నిర్మించిన ఓ భవనం గతంలో ఫిబ్రవరి నెలలో అధికారులు సీజ్ చేసి పాక్షికంగా కూల్చేశారు. కానీ తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు కథ టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర నుంచో మొదలవుతుంది. సదరు అక్రమ భవన నిర్మాణదారుడికి మధ్య ఏ ఒప్పందం జరిగిందో ఏమో గానీ ఆ నిర్మాణం పూర్తి స్థాయిలో ముస్తాబై వాణిజ్య కార్యక్రమాలకు సిద్ధమైపోయింది. ఇక మరొకటి పెట్రోల్ బంక్ బౌదూరుపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో సుమారు 1500 గజాల్లో నిర్మించిన భారీ షెడ్ నిర్మాణ విషయంలోనూ గతంలో అధికారులు కంటి తుడుపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ నిర్మాణం సైతం పూర్తి దశకు చేరుకున్న అధికారులు మౌన ముద్రగా ఆలుస్తున్నారు. సో మొత్తానికి అంటే ఈ జిహెచ్ఎంసీలో ఉన్న ఈ అవినీతి తిమింగలాలు రోజుకొకరు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నా ఇంకా ఈ అధికారులు పుట్టుకొస్తూనే ఉన్నారు, అవినీతి చేస్తూనే ఉన్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే పెళ్లి రోజు సేవా దినంగా మార్చిన శంకర్ స్వరూప దంపతులు 250 మందికి ఉపాధి హామీ కూలీలకు సల్ల ప్యాకెట్ల పంపిణీ. తమ పెళ్లి రోజు సందర్భంగా ఈ ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్న సందర్భంలో ఎండాకాలం కాబట్టి వాళ్ళు పెళ్లి రోజుకి సంబంధించింది ఒక మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నర్సాపూర్ మండలంలో పలు రైసు మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్. ఆర్డీఓ ఎంఆర్ఓలతో కలిసి రైసు మిల్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, వరి ధాన్యం సేకరణ, గోదాముల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. సో ఇదే మనం చూస్తున్నాం. ఈ రైసు మిల్లుల కథ ఏంది, లేకపోతే ప్రస్తుత మంత్రి బామ్మార్తి కథ ఏందని మనం గతంలో చేశాము. సో ఇది రైతులను మోసం చేసుడే. దాని మీద మళ్ళా ఒక పరిశీలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఒక నాయకుడు అధ్యక్షులు, ఏ జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారు అక్కడ ఆర్డీఓ ఎంఆర్ఓతో కలిసి రైస్ మిల్లును చూసిండట. సో మరొక వార్తను చూసుకుంటే దళిత జాతి అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అధికారిక జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఇక్కడ మనం చూసుకున్నాం. తెలంగాణ
ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్న భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు నిన్న మనం జరుపుకున్నాం. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, కమిషనర్ జి మల్లికార్జున స్వామి పాల్గొని భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, చైతన్యం, సామాజిక గుర్తింపు కల్పించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. దళిత వైతాళికుడిగా గుర్తింపు పొందిన భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22 అంటే నిన్న ఆయన జీవితాన్ని గుర్తు చేసుకొని సమాజ సేవకు అంకితం చేసిన ఆయన జీవితం గురించి తెలుసుకున్నారు. 1906 నుండి 1933 వరకు దళిత బాలికల విద్యాభివృద్ధి కోసం 26 పాఠశాలను స్థాపించాడు. ఆనాడే విద్య ద్వారా సామాజిక మార్పుకు బాటలు వేసిన ఒక గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్న వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఎవరెస్టు పర్వతారోహణలో విషాదం. కిందకు వస్తున్న క్రమంలో 2 భారతీయులు ఎవరెస్టు పర్వత శిఖరం పై విషాదం చోటు చేసుకుంది. పర్వతారోహణ ముగించుకొని కిందకు దిగి వస్తుండగా 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టుగా నేపాల్ అధికారులు ప్రకటించారు. అది చాలా ప్రాణాపాయ స్థితిలో, అది ఒక ధైర్యం కావాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. సో మొత్తాన్ని చూసుకుంటే ఇది మనం ప్రధానంగా నేటితరం దినపత్రికలో మనం చూస్తున్నాం. సో ఇది ఇవాల్టి నేటితరం దినపత్రిక వార్తా విశ్లేషణ. తిరిగి రేపు నేటితరం దినపత్రిక విశ్లేషణ మళ్ళీ తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కళారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.